శ్రీరస్తు శుభమస్తు దీర్ఘాయస్తు. శ్రీమద్భానుకులాతి చంద్ర నిగమాలంకార పాదాముజ శ్రీ గోత్రాతనయ మనోహర విభో శ్రీవశ్చవశ్చాంచిత శ్రీమద్ృపాల శేఖరమణే గంభీర్య సింధోద్యమే సంచోచాబ్ద ఫలత్రయం రఘుపతే పంచాంగమాకర్ణ్యతాం శ్రీమత్పుణ్యపదే శుభే శోభనదినే సూర్యోదయానంతరే దేవక్షామః మాసితామతరో కోదండ దీక్షా గురో మేఘశ్యామల రామచంద్రకర్ణాం సింధోం రఘూనాం పదీం ఏ సీతాలిపమంగళం ప్రతిదినం పంచాంగమాకర్ణితాం ఆయుర్వృద్ధికరం యశోధికరం లక్ష్మీకరం శ్రీకరం చిత్తానందకరం రణే జయకరం శ్రోతశ్చ పుణ్యప్రదాం భాగ్యారోగ్య కళత్ర సంతతాం శ్రియస్కరం సంప్రదం తత్పంచాంగమిహాద్వారా యముదా త్రైలోక్యవశ్యాకరాం అద్దాదో బంధు సంయుక్తే మంగళ స్నానమాచరేత్ వస్త్రైరాభరణై దేహ అలంకృత్వా తతః శుచిః నవగ్రహశ్చ సంపూజ్య లోకపాలశ్చ పూజ్యతే. అద్దాదం అనగా అంటే పాడ్యమి తిథి యందు బంధు సంయుక్తో బంధుమిత్రాలతో కూడుకొని మంగళ స్నానమాచరే తలంటారా స్నానము చేయవలను. వస్త్రై ఆభరణై దేహ దేహముకు కొత్త వస్త్రములను కొత్త ఆభరణములను అలంకరించుకోను. తతః శుచిః నిర్మలమైన మనసు చేత నవద్వైపుణ్యప్రదాం గోదాన తుల్యామృణం ఆయుర్బుద్ధిదమోత్తమం శుభకరం సంతాన సంప్రదం నానా కర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణితాం. ఈ పంచాంగ సమయంలో ఫలమేమనగా శ్రీ అనగా సంపత్కరమైనది, కళ్యాణం అనగా మంగళకరమైనది, గుణోపహం అంటే మంచి గుణములను ఇచ్చినది, రిపుహం శత్రువులను నాశనం చేయలేదు, దుర్వప్త దోషాపహం చెడ్డ కళ్ళ యొక్క దోషాలను మరియు పోగొట్టి గంగా స్నానంలో స్నానం చేస్తే ఎంతటి విశేష పుణ్యం కలుగునో అంతటి పుణ్యాన్ని కలగజేయును. గోదాన తుల్యామృణం 100 గోవుని దానం చేస్తే ఎంతటి పుణ్యం కలుగును, పంచాంగ శ్రవణం ఉండడం వల్ల కూడా అంత ఫలం కలుగును. ఆయుర్వృద్ధికరం ఆయుడు పెంచును. సముత్తమం ఒక్కటే మనసు చేత అంటే నిర్మలమైన చేత శుభకరం శుభమును కలుగజేయును. సంతాన సంప్రదం సంతానము ధనమును ధాన్యమును కలుగజేయును. పంచాంగ శ్రవణము వినవను. పంచాంగ శ్రవణం అనేటప్పుడు చాలా భక్తులను భక్తులను అన్ని పదాలు మీకు కలుగుతాయి కదా. పంచాంగ శ్రవణము విన్న తర్వాత నింబపూత భక్షించేవాళ్ళు. ఈ నింబపూత అనగా నింబపూత అనగా వేపపూత, చింతపులుసు, మామిడికాయ, ఉప్పు, బెల్లము ఈ 5 చేసిన దాన్నే నింబపూత అని పేరు. ఈ నింబపూతను భక్షించడం వల్ల కలుగు ఫలమేమనగా శతాయుర్వజ్రదేహాయ సర్వ సంపత్కరాయ చ సర్వరోగ వినాశాయ నింబస్య దళభక్షదం. శతాయు అనగా 100 సంవత్సరంలో ఆయువు పెంచును. వజ్రదేహాయ దేహమును వజ్రకాయంగా మార్చును. సర్వ సంపత్కరాయ చ సంతానమును ధనమును ధాన్యమును కలిగేను. సర్వరోగ వినాశాయ సమస్త రోగులను పోగొట్టును. నింబస్య దళభక్షణం నింబపూతను భక్షించడం వలన ఈ ఫలములు కలుగును. అతో అస్మిన్ దేశే లోక వ్యవహారాతే చంద్రమాన దేవగ్రహ మన దేశంలో వ్యాపార వ్యవహారములు జరగడం వలన మన దేశంలో చాంద్రమానం అని పేరు. ఈ చాంద్రమానేన చైత్రశుద్ధ పాఠ్యమి భానువాసరే వచ్చరామ. ఈ చాంద్రమానం మనకు చైత్రశుద్ధ పాఠ్యమి మనకు చైత్రశుద్ధ పాఠ్యమి ఆదివారం రోజున ఉగాది పండుగ ఏర్పాటు చేసినారు. చాంద్రమానేన విశ్వావసు నామ సంవత్సర. మనకు ఈ సంవత్సరము విశ్వావసు నామ సంవత్సరం. గత సంవత్సరం భోజ నామ సంవత్సరం. మనకు ఈ సంవత్సరం పేరు విశ్వావసు నామ సంవత్సరం. చాంద్రమానం అంటే మనకు ఈ సంవత్సరము విశ్వావసు నామ సంవత్సరం.
శేషాచలస్య దక్షిణ దేశే సౌరమానద్యోగ్రహ. తిరుపతి నుండి దక్షిణ దేశం వరకు సౌరమానం అని పేరు. సౌరమానేన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం. సౌరమానం వాళ్ళు కూడా ఈ సంవత్సరము విశ్వావసు నామ సంవత్సరము. సౌరమానేన చైత్ర బహుళ పాడ్యమి భానువాసరే వర్షారంభ. సౌరమానంలో వాళ్ళు కూడా చైత్ర బహుళ పాడ్యమి ఆదివారం రోజున ఉగాది పండుగ ఏర్పాటు చేసినారు. చంద్ర సౌరమానేన శ్రీ విశ్వావసు నామ సంవత్సర. చంద్రమానములకు సౌరమానములకు ఈ సంవత్సరము విశ్వావసు నామ సంవత్సరము. ఈ విశ్వావసు సంవత్సరం చంద్రమాసములకు అంటే మనకు మాసం లెక్క కావున చైత్రశుద్ధ పాడ్యమి ఆదివారం రోజున ఉగాది పండుగ ఏర్పాటు చేస్తారు. మనకు మాసాలు లెక్క వేసుకుంటాం కాబట్టి మనకు చైత్రశుద్ధ పాడ్యమి ఆదివారం రోజున ఉగాది పండుగ ఏర్పాటు చేస్తున్నారు. సౌరమానం వాళ్ళకు కాతులు లెక్క కావున వాళ్ళు కాతులు లెక్క వేసుకొని చేసుకుంటారు కాబట్టి వాళ్ళకు అశ్వని కార్తె అంటే తల్లి కార్తె వచ్చే రోజున చైత్ర బహుళ పాడ్యమి ఆదివారం రోజున ఉగాది పండుగ ఏర్పాటు చేసుకున్నారు. వింధ్యా స్తోత్రాదేహే భాగ్యస్తోమాన. వింధ్యా పర్వతాలకు ఉత్తర దేశములకు బాధిస్పత్యమానం అనే పేరు. బాధిస్పత్యమానైన శ్రీ కాళయుక్తి నామ సంవత్సర. బాధిస్పత్యమానములకు ఈ సంవత్సరము కాళయుక్తి నామ సంవత్సరం అని పేరు. బాధిస్పత్యమానం ఎందుకనగా మనకు వాళ్ళకు 12 సంవత్సరములు ఎక్కువ తప్పుగా ఉన్నందున మనకు విశ్వావసు నామ సంవత్సరము, వారికి శ్రీ కాళయుక్తి నామ సంవత్సరము. మనకు ఈ సంవత్సరము పైరు పంట వాన గాలి ఇచ్చి ఎలాంటి ఇతిబాధలు లేకుండా సంరక్షణ చేయడం గాను రాజు రవి, మంత్రి చంద్రుడు, సేనాధిపతి రవి, సస్యాధిపతి గురువు, ధాన్యాధిపతి బుధుడు, అర్ఘ్యాధిపతి రవి, మేఘాధిపతి రవి, రసాధిపతి శని, నీసాధిపతి బుధుడు, పశువులు కాసేవాడు కట్టేసేవాడు యమధర్మరాజు. ఈ సంవత్సరం మనకు నీలనామకం అనే మేఘము పుట్టుతున్నది. ఈ మేఘము మేరు పర్వతములకు దక్షిణకు పుట్టుతున్నది. ఈ మేఘం పుట్టడం వల్ల ఫలమేమనగా దశ భాగ సముద్రేషు సప్త భాగ పర్వతేష్ట భూమ్యంతు భాగత్వా పర్జన్యాయితాభిః. అనగా 10 భాగములు సముద్రం యందును, 7 భాగములు పర్వతం యందును, మిగిలిన 2 భాగములు భూమి యందును వర్షించును. 60 యోజన విస్తీర్ణం శతయోజనమున్నతం అడకస్య ప్రమాణంతో దేవమన్యంగ గణ్యతే. 60 యోజనల పొడవు 100 యోజనలు వెడల్పు గల దేవుని చంద్రుని తూముతో మనకు 3 తూములు వర్షము, 3 తూముల గాలి, 6 మీసుల పంట వచ్చును. దేశ భేదముల చేత మన దేశము 7 వర్షము, 7 గాలి, 9 పంట వచ్చును. ఈ సంవత్సరం అశ్వని కార్తె తల్లి కార్తె వచ్చేసి చైత్ర శుద్ధ బహుళ పాడ్యమి 13/4/2020 తేదీ ఆదివారం రాత్రి అంటే తెల్లవారుజామున 5:45 ప్రారంభమవుతుంది. అలాగే ఆరుద్ర కార్తె వచ్చేసి జ్యేష్ఠ బహుళ ద్వాదశి 22/6/2025 తేదీ ఆదివారం మధ్యాహ్నం 2:50 ప్రారంభమవును. ఈ సంవత్సరం జ్యేష్ఠ శుద్ధ చతుర్దశి అంటే గురువారం వరకు గురుమర్జుని కాదు. అంటే మనకు 16 నుంచి మనకు 17 వరకు గురుమర్జుని అంటే 6వ నెల వరకు అంటే 10వ తేదీ 6వ నెల వరకు మంచి రోజు మంచి. అలాగే మార్గశిర గతి 26/11 తేదీ గురువారం మొదలు బాగా బహుళ పాడ్యమి 12/2/2025 గురువారం వరకు శుక్రమఠమి కలదు. మళ్ళా డిసెంబర్ నెల 11/26 తేదీ నుంచి మళ్ళా వచ్చే సంవత్సరం జనవరి 12 వరకు శుక్రమఠమి కలదు. ఆ శుక్రమఠంలో నా ఏది వివాహాలు చేసుకోవడానికి వీలు ఉండదు. ఈ సంవత్సరం మనకు వైశాఖ శుద్ధ సప్తమి అంటే 4/5/2025 ఆదివారం మొదలు జ్యేష్ఠ శుద్ధ తదియ 29/5/2025 తేదీ వరకు గురువారం వరకు వాస్తు కర్త కదా. అంటే 4/5 నుంచి 29/5 వరకు అంటే 5వ నెల 4వ తేదీ నుంచి 5వ నెల 29వ తేదీ వరకు అంటే దాదాపు 25 రోజులు వాస్తు కర్తలు ఉంది. వాస్తు కర్తలు ఉన్నప్పుడు ఇంటికి సంబంధించిన నూతన పనులు అంటే కొత్త ఇంటికి సంబంధించిన కొత్త పనులు ఏవి మొదలు పెట్టకూడదు. అప్పుడే కట్టున్నారు కాబట్టి కొత్తవి ఏవి పనులు మొదలు పెట్టకూడదు. అంటే చెక్క పని కానీ, మట్టి పని కానీ, రాయి పని కానీ ఏది కొత్త పనులు మొదలు పెట్టకూడదు. వైశాఖ బహుళ విద్య 14/5/2025 తేదీ బుధవారం మొదలు 12 రోజులు సరస్వతి నదికి పుష్కరాలు. ఈ సంవత్సరం మనకు సరస్వతి నదికి పుష్కరాలు వస్తున్నాయి నాన్న. ఈ సంవత్సరం భాద్రపద శుద్ధ పౌర్ణమి 7/9/2020 తేదీ ఆదివారం రాత్రి 10 గంటలకు మొదలై రాత్రి 10:30 రావు గ్రస్త చంద్రగ్రహణం కాదు. ఈ సంవత్సరం మనకు రావు గ్రహణాలు అంటే విశ్వావసు నామ సంవత్సరంలో చంద్రగ్రహణాలు ఉన్నాయి. అది ఒకటి వచ్చేసి భాద్రపద మాసంలో అంటే వినాయక చవితి అప్పుడు వస్తుంది అన్న. భాద్రపద వినాయక చవితి పౌర్ణమి రోజు వస్తుంది. భాద్రపద శుద్ధ పౌర్ణమి అంటే 7/9/2020 ఆదివారం రాత్రి 10:30
మొదలై రాత్రి 10:30 వరకు రావు ప్రస్తుత చంద్రగ్రహణం సాగుతుంది. అంటే 9వ నెల 7వ తేదీ మనకు చంద్రగ్రహణం ఉంది. రాత్రి 10 గంటల నుంచి 10:30 వరకు ఉంటుందన్న. మరియు పాల్గొన శుద్ధ పౌర్ణమి 3/3/2025 మంగళవారం మధ్యాహ్నం 3:23 అంటే రాత్రి 6:50 వరకు కేతు ప్రస్తుత చంద్రగ్రహణం. అంటే ఈ సంవత్సరం వరకు 2 చంద్రగ్రహాలు ఉన్నాయి. ఉగాది నుంచి ఉగాది వరకు 2 చంద్రగ్రహాలు ఉన్నాయి. 2 చంద్రగ్రహణాలే, ఒకటి భాద్రపద మాసంలో వస్తుంది, ఒకటి పాల్గొన మాసంలో వస్తుంది. ఈ సంవత్సరము ఎరుపు ధాన్యానికి, పసుపు ధాన్యానికి, ఎరుపు తెలుపు భూములకు, ఎరుపు పసుపు భూములకు బలం బాగుంది నాన్న. జమి చెట్టు కానీ జిల్లెల చెట్టు కానీ తూర్పు మతమై దక్షిణానికి కూడా ఏటి కన్ను కూడా పట్టవలను. సర్వే జన సుఖనాభావంతో. ఈ సంవత్సరం మనకు గోచారం కూడా సరిగా అంత ఏం లేదు. 30/3/2025 తేదీ నుండి 13/5/2025 తేదీ వరకు గురువు వచ్చేసి వృషభ రాశిలో సంచారము. తర్వాత 14/5/2025 నుండి మిథున రాశిలో సంచారం ఉంటుంది. అంటే ఆ సంవత్సరంలో వారికి అక్కడ గురుబలం ఉంటే తర్వాత గురుబలం ఉండదు, తర్వాత గురుబలం ఉంటే తర్వాత గురుబలం అనేది ఏర్పడుతుంది. అంటే శని సంచారం కూడా 33/2025 నుంచి 17/4/2025 కుంభరాశిలో ఉంటారు. తదుపరి 18/4/2025 నుంచి మీనరాశిలో సంచారం ఉంటుంది. కాబట్టి గోచార రీత్యా మనకు ప్రస్తుతానికి బాగుంటుంది, తర్వాత బాగుంటుంది, తర్వాత బాగాలేనికి ఇప్పుడు బాగుంటుంది. ఇలా కనిపిస్తుంది అన్న గోచారము. క్లుప్తంగా నవేజన సిద్ధవంతు ప్రభు శ్రీకృష్ణ ఆత్మ వస్తుంది. క్లుప్తంగా చెప్పాలి అంటే శాస్త్రోక్తంగా చెప్పాను. క్లుప్తంగా చెప్పాలంటే ఈ సంవత్సరం మనకు విశ్వావసునామ సంవత్సరం. విశ్వావసు అంటే విశ్వం అంటే అంటే భూప్రాంతం, వసు అంటే అంటే భూమి. భూమి మీద ధాతుల ధరలకు బాగా విలువ ఉంటుంది. అంటే మీ బంగారం, వెండి ఇట్లాంటి వాటికి బాగా రేటు పెరుగుతుంది. అట్లాగే రెండోది వచ్చేసి ఈ సంవత్సరం రాజు చూడైనాడు కాబట్టి కలహాలు అంటే గొడవలు ఎక్కువగా ఉంటాయి, కలహాలు ఎక్కువగా ఉంటాయి. అది కూడా ఎట్లాగా అంటే అన్యోన్య కలహాలు, అంటే అన్నదమ్ముల మధ్య కానీ, పక్క రాష్ట్రాల వల్ల కానీ, పక్క దేశాల వాళ్ళతో కానీ ఎక్కువ గొడవలు ఉంటాయి. వేరే వాళ్ళతో కంటే అన్యోన్య కలహాలు ఎక్కువగా అధికంగా ఉంటాయి. అంటే అన్నదమ్ముల మధ్య ఇద్దరు అన్నదమ్ముల మధ్య కానీ, లేదు అంటే పక్క రాష్ట్రాల ద్వారా కానీ, పక్క దేశాల వల్ల కానీ మనకు ఎక్కువ కలహాలు ఉంటాయి. ఈ సంవత్సరము వర్షాలు బాగా ఉన్నాయి. శ్రావణ మాసం, భాద్రపద మాసంలో వర్షాలు ఉన్నాయి. కానీ సస్యానుకూలత అంటే పంటకు సరిపోయే వర్షాలు ఉన్నాయి. అధిక వర్షాలు అయితే లేవు. కేవలం తుఫాన్ల ద్వారానే వర్షాలు రావాలి తప్ప వర్షాలనే అంత అధికంగా గోచరించట్లేదు. శ్రావణ మాసం, భాద్రపద మాసంలో ఒక తుఫాను కనిపిస్తుంది. శ్రావణ మాసంలో కూడా పర్వాలేదు వర్షాలు. కాకపోతే ప్రతి రైతు వర్షానికి ఎదురు చూడాల్సిన పరిస్థితి. మేఘాలు దట్టంగా ఏర్పడతాయి, తెల్లంగాని వీచలు, మేఘాలు దండిగా దట్టంగా ఏర్పడతాయి. కానీ గాలి చల్లని గాలి వీచదు. చల్లని గాలి వీస్తేనే వస్తుంది, వేడి గాలి వీసి ఎక్కడ పడితే అక్కడ వర్షం పడి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ సంవత్సరం ఎర్రని ధాన్యాలు బాగా పడతాయి. అట్లాగే ముళ్ళకు అంటే మీకు ఏమైనా ముళ్ళతో ఉండే ధాన్యాలు కానీ అంటే కుజుడు అయినాడు కాబట్టి ముళ్ళు అంటే ముళ్ళతో ఉండే పంటలు ఏవైనా అంటే కుసుములు అట్లాంటివి అంటే పుచ్చుకునే పంటలు కొద్దిగా బాగా పడతాయి అన్న. ఎర్రని ధాన్యం బాగా ఉంటుంది. మొత్తం మీద అందరూ సుఖ సంతోషాలతో ఈ సంవత్సరం బాగా ఉంటారు. రైతు ఆనందంగా ఉంటారు ఈ సంవత్సరం. రాజకీయ నాయకులకు అలాగే ఏదైనా ఉన్న వాళ్ళకు ఈ సంవత్సరం కొద్దిగా గడ్డు పరిస్థితి. ఇంకోటి పుచ్చుకునే పంటలు ముళ్ళ పంటలు బాగా పడతాయి. పుచ్చుకునే పంటలు బాగా పడతాయి. తర్వాత వచ్చేసి రాజకీయంగా అన్యోన్య అంటే రాజకీయ వైరం జరుగుతుంది. లోభత్వం పెరుగుతుంది. అందరి దగ్గర లోభత్వం అంటే పిసినాతనం ఎక్కువగా పెరుగుతుంది. లోభత్వం ఎక్కువగా పెరుగుతుంది. తొందరగా ఖర్చు పెట్టడానికి, తొందరగా ఇంకొకరికి డబ్బులు ఇవ్వడానికి మనకు ఖచ్చితంగా సంపూర్ణ వ్యాపారంతో ఉంటుంది. క్లుప్తంగా దేశ కాలమాన పరిస్థితుల ప్రకారం చెప్తున్నాను నాకు. మొత్తం మీద దేశ కాలమాన పరిస్థితులు అంటే దేశాన్ని ఉద్ధరించి, కాలాన్ని ఉద్ధరించి, మన యొక్క మనసును ఉద్ధరించి చెప్పడాన్ని మనం ఇక్కడ పంచాంగంలో చెప్పడం జరుగుతుంది. క్లుప్తంగా నాన్న మనసు బాగా ఉంటుంది. కాకపోతే 9 మంది నాయకుల్లో 6 మంది అశుభులు ఉన్నారు, 3 మాత్రమే శుభులు ఉన్నారు. మొత్తం 9 మందిలో 6 మంది అశుభులు, 3 మాత్రమే శుభులు ఉన్నారు. రైతుకు ఆనందదాయకంగా ఉంటుంది, కానీ రాజకీయంగా అంత ఆనందదాయకంగా ఉండదు. మన దగ్గర నుంచి పన్నులు వసూలు చేయడానికి ఎక్కువ చూపిన
ఉత్సాహము తిరిగి అభివృద్ధికి వైపు చూపడానికి అంత సంకోచంగా వ్యాపకంగా ఉంటుంది. ఎందుకంటే అన్యోన్య వైరం కనిపిస్తుంది. ఇద్దరు మంత్రుల మధ్య కానీ, ఇద్దరు అన్నదమ్ముల మధ్య కానీ, ఇద్దరు పక్క రాష్ట్రాల ద్వారా కానీ ఎక్కడో వారికి వైరము కనిపిస్తుంది. కాబట్టి రాజు సూర్యుడైనాడు, మంత్రి చంద్రుడైనాడు. కాబట్టి ఒకరి మాట ఒకరు వినరు. ఎలా ఉంటుందంటే అన్యోన్యం, అదేం వేరే మళ్ళా శత్రుత్వం ఉండదు, కానీ అన్యోన్య వైరము ఉంటుంది. అంటే వాడు అడిగితే వీడు ఇయ్యరు, వీడు అడిగితే వాడు ఇయ్యరు. ఇలాంటివి అన్యోన్య వైరాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దాని విషయంలో కుటుంబ సభ్యులు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది కదా. అంటే ఇంట్లో ఏదైనా చిన్న సమస్యలు వస్తే ఎక్కువ దూరం పోకుండా దాన్ని అక్కడికక్కడికే చూసుకొని సంతోషంగా ఉండాలని తెలుస్తుంది. సభ్యులుగా శ్రీకృష్ణ ఆత్మ జయ శ్రీ మాత్రం.